సంసారం ఖరాబ్ చేసుకోక చెల్లె, నీ సంసారం ఖరాబ్ చేసుకోకే. ఎవరో ముక్కు మొక్క వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకుని జీవితంలో కష్టపడతావే. ఈ అన్నని అర్థం చేసుకో చెల్లె. నీ మంచి కోసమే చెప్పిన తప్ప నీ మీద కోపంతో నీ మీద కోపలేదే. నీ జీవితం మంచిగా ఉండాలి, బయట మంచిగా లేదనుకుంటే ఏం చేయొద్దు అనుకుంటే అదే చేసిందే రజని. చెప్పు, ఇప్పుడు నన్ను మీ అన్ననేది నీకు న్యాయమేనా? అరే నిన్ను అన్నా నన్నేమన్నాను గాని మా ఆయనని మాత్రం ఏమనకు. నాకు తెలుసు మీరు ఎందుకు ఈ దొంగేడుపులు ఎడుతున్నావు. నా పేరు మీద ఉన్న భూమి కోసమే కదా ఇదంతా. అయినా నువ్వు మా కోసం ఏం చేసినావు? ఇది నీకోసం ఏం చేయలేదని అన్న? మేమంతా భూమి కోసమా? ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? ఆయన ప్రాణం లెక్క చూసుకున్నాను నిన్ను. నీకోసం ఏం చేసిండో నువ్వే యాదకు తెచ్చుకో. చెప్పేది విను. నీ ప్రేమ కంటే నా మొగుడు ప్రేమ గొప్పది. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. అదండి చెల్లె చెల్లె చెల్లె. స్ఫూర్తి, మీ అన్న లేకుండా వదిలేదినా? స్ఫూర్తి, మీ అన్న కోసమైనా నువ్వు రా. స్ఫూర్తి, స్ఫూర్తి, శివా, ఓ దేవుడా, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి నా చెల్లె గొప్ప ప్రయోజకురాలు కావాలని ఎంతో కష్టపడి పెంచితే ఇవాళ ఎవడో 4 మాయ మాటలు చెప్పి ప్రేమ దోమ అని పెళ్లి చేసుకోగానే నమ్మి వెళ్ళిపోతుంది. ఒక అన్నకు చెల్లిచ్చే గౌరవం ఇదేనా? భూమి భూమి అని మాట్లాడుతుంది. భూమి కోసం జాగ కోసం అన్నదమ్ములను ఎందుకు దూరం చేసుకుంటారు? ఒక చెల్లె కోసం అన్నెందుకు దూరం అవుతాడు? ఒక అన్న కోసం చెల్లెందుకు దూరం అవుతుంది? చచ్చిపోయేటప్పుడు ఇవి కొంటపోతామా? అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు ఉండాలి కానీ ఈ ఆస్తులు అంతస్తులు ఏంది? ఇవాళ నీ ప్రేమ కంటే భర్త ప్రేమే గొప్పదని వెళ్ళిపోతుంది. ఇదే నా చెల్లెలు అన్నకిచ్చే గౌరవం. ఏ చెల్లె కోసం అయితే కడుపు కట్టుకొని కష్టపడి చేతులతోని పెంచినవో ఆమె ఇవాళ ఎవరిలో లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చి అన్ననే కాదనుకుని పోతుందయ్యా. శివ, శివలే శివ, మీ చెల్లెటు పోదు వస్తుంది. నువ్వు బాధపడకు. నేను తీసుకెళ్తాను మీ చెల్లెను. చెల్లెలేదు నేను బతుక. అట్లా మాట్లాడకు శివ. ఆమెకే బుద్ధి వస్తుంది. నేను తీసుకొస్తా. ఆయనంత పని అవుతుంది. నా చెల్లెనైనా ఇట్లా చేసింది. నువ్వు బాధపడకు శివ. శివ భయపడకు. ఎటుపోతాను తెరా పాపం పిల్లగాడు వాళ్ళ చెల్లెని అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. ఈ పోరగాళ్ళు ఇక వాళ్ళ చెల్లె చెప్పక చేయక లవ్ మ్యారేజ్ చేసుకొని పోయింది. ఏం చేయాలక్క? దాన్ని నేను చిన్నప్పటి నుంచి ఎంతో కాయ కష్టం చేసి దాన్ని మంచిగా చూసుకుంటే దాన్ని కట్టుకున్నాడే ముఖ్యమని చెప్పి నాకు ఒక్క మాటనని చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. చెల్లె అద్దు చెల్లె, నీకు ఒక మంచోనిచ్చి నేను పెళ్లి చేస్తా అంటే నాతోటి నా భూమి దొబ్బుతున్నావు, నువ్వు నా పైసలు దొబ్బుతున్నావు, నీకు నేను చెప్పేది ఏందంటుంది అక్క. నేను దాన్ని చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా చూసుకున్నావు, ఎల్లారు ముద్దుగా చూసుకున్నావు, కాలు కింద పెట్టకుండా చూసుకున్నావు. ఇట్లా చెప్పక చేయకపోతుందని నేను కూడా అనుకోలేదు. దాని చదువు కోసం నేను చదువుకోకుండా పొలం పనులు చేసిన, ట్రాక్టర్ దున్నవేనా, ఎన్నో పనులు చేస్తుంది. ఇలా దాని భూమి నేను దొబ్బుతా అని, నువ్వు నా భూమి దొబ్బుతా అని చెప్పి నాకు పెళ్లి చేస్తలేవు, నువ్వు లంగవు దొంగవు అని నన్ను అంటుంది అక్క. నాకు ఎంత బాధ అనిపించాలి, నాకు ఎంత దుఃఖం అనిపించాలి. కానీ దాన్ని నా బావాడు ఎట్లా చూసుకుంటాడేమో నాకు భయం అవుతుంది. అది చిన్న పొల్లక్క. లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఈ కాలంలో ఎట్లున్నారు అక్క జనాలు? మంచిగా లేరు. ఈ కాలంలో ఆడ పొరగాండ్లు గలీజ్ ఉన్నారు, మంచిగా లేనే లేరు. అక్కడ దాన్ని ఏమన్నాడు కొడితే ఇన్స్టాల్ పెడితే ఎట్లా అక్క? నేను పోయి దాన్ని దోలుకొచ్చుకుంటా అక్క. నాకు అది చెల్లె కావాలి. నాకు అద్ద అంటే నేను అద్దాని ఎంత అన్న కూడా నన్ను పట్టి చూపుకుంటూ వెళ్ళిపోయింది అక్క. ఎట్లా మా చెల్లె నేను దోలుకొచ్చుకుంటా అని ఈ బ్యాగ్ సత్తమ్మ పెద్దమ్మ దగ్గర పోయి పంచాయతీ పెడదామని చూస్తున్నా. పెద్దమ్మ నన్ను దోలుకొని పోతున్నా అక్క. మరి పప్పు అయితే మంచిగానే మాట్లాడతాయి, తీసుకో. సరే అక్క పోయేస్తా. ఊరోళ్ళందరూ ఏమనుకుంటారో నా చెల్లెను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అన్నకు చెప్పాను. అందరు నన్ను పొట్టు చుట్టుపక్కల అందరు తిడుతుర్రు అక్క. నేను ఏం చేయాలి? సరే అక్క పోయేస్తా. 3 ముళ్ళ బంధం అంటే ఏమనుకుంటారో, సముద్రం లెక్క ఈదాలే. పెద్దమ్మా
పెద్దమ్మా ఏం చెప్పాలి పెద్దమ్మా, చెల్లె లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళని చేసుకొని వచ్చింది, ఇంటికి దండలు వేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చింది. దాన్ని దోలుకద్దామని పోదాం అనుకుంటున్నా. నువ్వు రా, నేను చెప్తే అది ఏమంటుందంటే నాకు ఇచ్చే భూమి నాన్నకి, నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవను నేనేవను అంటుంది. దాన్ని ఎప్పటి నుంచో నేను చిన్న పసిగుట్టున్నప్పటి నుంచి దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటే 5-6 ఏళ్ల కింద పరిచయం ఎవడో నాకే ముఖ్యమని ఆనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అంటుంది. చూడు నీకు ఇష్టం చెల్లి అంటే గట్లెట్లా చేసింది? అది ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చి నా భూమి కావన్నట, దానికి నా ఇల్లు కావన్నట, నీకు ఇలా వాటాలేదు ఏం లేదు, నాకు నా మొగుడే ముఖ్యం, నువ్వు ఎవను అంటుంది. ఏం చేయాలి? గట్లెట్లా మాట్లాడుతుంది చెల్లె? ఈ కాలంలో మగ పూర్వాలు మంచిగా లేరే చెల్లె, అద్దే నీకు మంచిగా నుంచి పెళ్లి చేస్తా అంటే నువ్వు నా భూమి దొప్పుతావారా? నా భూమి దొప్పడానికి నన్ను అట్లంటున్నావు, నాకు అవసరమే లేదా భూమి ఎట్లా రావు నీ సంగతి చెప్తా అంటుంది. బహురూపుల పాటు ఇంత పని చేసిందా? అయ్యో దాని సంగతి చెప్తా అంత బిడ్డ. బాధపడకు నువ్వు శివయ్య, బాధపడకు. ఏం బాధపడకే పెద్దమ్మా, అది నేను ఎంత చెప్పినా నా మాటనైతే వింటలేదు. దాని గురించి ఏం చేయను నాకు అస్సలు అర్థమైతే లేదే. నలుగురు పెద్ద మనుషులు తీసుకుపోయి మాట్లాడదాం తీ కొడకాయ, ఎందుకు బాధపడుతున్నావు ఇంతగానో? నేను కదా అనుకుంటున్నా, కానీ అది వచ్చేటట్లేదు. ఆ రోజు నాతో డైరెక్ట్ నొల్లు పెట్టుకొని నా భూమి నాకు రావాలంటాంది. దానికి భూమిని ఇయ్యకపోతున్నాయే, భూమి కుదబెట్టి దాని చదువు కోసమే కుదబెట్టినా మన బాబు దగ్గర. ఇప్పుడు నా భూమి నాకు కావాలంటుంది, దాంతో ఇన్నేళ్ళు నాకు అప్పు ఉందని చెప్పిందా. దానికి పోంగా తెలివి లేదా? ఇప్పుడు తెలివి వచ్చిందా? అదే ఇప్పుడు తెలివి వచ్చింది. ఇప్పుడు అన్న అన్నట్టు కసాయోడు అయిపోయింది. సాధనోళ్ళు వేయిండ్రు, అన్న వేయండు, అందరు వేయిండ్రు. దానికి ఇప్పుడు తెలివి పెరిగింది. భూమి కావాలంటే ఎక్కడికి వస్తుంది అయ్యా? దాని భూమి దానికి ఊరుకుంటదా? దాని భూమి దానికి ఇస్తనే ఇయ్యాని కాదు కానీ దాని చదువు కోసమే కుదబెట్టిన. ఇప్పుడేమో నాకు లగ్గం అయిపోయినాక నా భూమి మొత్తం నీ దగ్గరనే పెట్టుకున్నావు, నాన్నకి అని చెప్పి ఎటు పడతాడు నొల్లి పెట్టి వేడి పెద్దమ్మా. నేను ఏం చేయను నాకు అర్థమైతే లేదు. నా పిల్లమేమో అది నన్ను పొట్టు తిడుతుంది. నలుగురు పెద్ద మనుషుల విషి కొడుక శివయ్య, నువ్వేం బాధపడవు, నచ్చిందా? ఏడవకు, బాధపడవు. పెద్దమ్మ పోయి దాన్ని తోలుకోవద్దాం బాయ్, పెద్దమ్మని పట్టుకొని పోయి. అది ఇప్పుడు తోలుకత్తే రాదు శివ, అది మందు పెట్టి మలుపుకున్నాడు ఆడు. మందు పెట్టి మలుపుకున్నాడు, మన మైకంలో లేదు. దాని మందు తిరిగినాక దానికి కడుపు మొత్తం ఎండిపోయినాక మన ఇంటికి వస్తుంది కొడుక, ఎందుకు బాధపడతావు? రాకపోతే సావది. అది కూడా మనకు తెలియాలి కదా, కొన్ని రోజులు అంతటి సుఖపడాలి. కష్టమో సుఖమో వెళ్ళబోతేనే అర్థం అవుతుంది. ఏమో పెద్దమ్మ, దాన్ని ఒక్క మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. దాన్ని ఇట్లా చూసుకుంటాడు, పోయి చూసేస్తా పోయి. మరి చూసాను చూసిరా అన్నాయి చూసి మళ్ళీ వచ్చుడు ఎందుకు? ఇంకా టైం గడవని, టైం గడిచినాక దాని సంగతి రంగం బయట పడుతుంది. వాళ్ళకి తన్నుకోవాలా గుద్దుకోవాలా అప్పుడు తెలుస్తుంది ఆట. సరేనే పెద్దమ్మ, ఇంట్లో కూకుంటే మనసును పట్టక తలకాయ అంతా ఖరాబ్ అవుతుందని ఏరికి వచ్చింది గంటకి అంతే. అట్లా కాదు కొడుక, నువ్వు తలకాయ కొట్టుకోకు, ఏం కాదు. దాని మా ఆడు పెట్టిండు మందు, మాయల మందు మరిగింది. దానికి మన ఖాళీ లేదు. మన ఖాళీ ఉంటే ఫోను ఏదన్నా ఎవరికన్నా కలిసినా మాట్లాడుతుండే, ఫోన్ అన్నా చేస్తుండే. అది దీనికి మన ఖాళీ లేపాయ కాదు కొడక, ఎందుకు బాధపడతావు నువ్వు శివయ్య? సరేనే పెద్దమ్మ, ఇప్పుడు ఓడు వద్దంటావు, పోతే ఇప్పుడు పంపించారంట. టైం గడవని కొడక, టైం గడితే రంగం తెలుస్తుంది. వాడు మంచోడా చెడ్డోడా అర్థం తెలియద్దా? పుట్టిదేనా కోడు తోలుకొచ్చుడేనా? దాని రంగం అంతా, దాని సుఖం అంతా వెళ్ళాలి. సరే తీ పెద్దమ్మ, పోయేస్తా. పోయిరాపో, చూసుకొచ్చుకోపో నీ బుద్ధి ఉంటే. చుట్టుపక్కల ప్రతి ఒక్కరు శివగానం చెల్లె పెళ్లి చేసుకుని వెందట, శివగానంలో చెల్లె పెళ్లి చేసుకుని వెందట అని చుట్టుపక్కల 4 ఇళ్ళు అదే మాట అంటారు. నాకు బాధ అనిపిస్తుంది. నన్ను కన్నా చెల్లెని అంటురే. అయ్యా చుట్టాలు వాళ్ళు ఏం చేయగలిగారు మనకు. మనది పెద్ద బుద్ధి తెచ్చుకో, పెద్ద బుద్ధి తెచ్చుకొని మార్చుకో. అది మనం ఫోన్ చేసి మన ప్రేమల వడ్డ నాటికే మనం దాన్ని తోలుకొద్దాం. అర్థం అయిందా? దానికి అన్న అన్నది, అయ్య అన్నది, అవ్వ అన్నది, తమ్ముడు అన్నది, అక్క అన్నది, అందరు ఆదికి రావద్దా కొడుక? కొంత పక్క బొక్కలన్నీ సాగు కావద్దా? బొక్కలన్నీ వేడి రక్తం, మనం పెంచిన రక్తం అంతా కలికలి కావద్దా? అప్పుడు ఆదికి వస్తుంది. దానికి తమ్ముడు, అన్న, అక్క, చెల్లె, మమ్మీ ఆదికి వచ్చినాక మనం 10 మంది దోలకపోయి అది ముఖం మీద ఉంచి తీసుకొచ్చుకుందాం. కానీ ఎందుకు బాధపడుతున్నావు? సరే తీ పెద్దమ్మ, పోయేస్తా. సరే నాన్న, పోయిరాపు. దేవుడా, నా చెల్లెని ఎంతో మంచి చూసుకుంటే నన్ను కాదనుకొని ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. కానీ అది దాని లైఫ్ అయితే మంచిగా ఉండాలి.
పోయి అడుగుదామంటేనేమో సత్తమ్మ పెద్దమ్మ ఇప్పుడు వద్దు దాని బాధ దానికే తెలవాలన్నమాట. నేను పోతే నా చెల్లె మళ్ళీ అన్న నా ఇంటికి వచ్చాడు, నన్ను హింస పెడతాడు, నన్ను నా ఇంటికి తోలుకోవడానికి వస్తున్నాను కేసు పెట్టినా పెడుతుంది నా చెల్లె. నా మీద బాగా కోపంతో ఉన్నది. అది దేవుడా అన్ని దేవుళ్ళారా, నా బావ నా చెల్లెను మంచిగా చూసుకోలేదు, దానికి ఏం కష్టం రాకుండా నేను ఎట్లా చూసుకున్నాను. అయినా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నది. నా చెల్లెనైనా మంచిగా చూసుకోవాలి, నా చెల్లెకి ఏం బాధ రాకుండా అక్కడ నన్ను అది మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాంచన్ తండ్రి నా చెల్లెకి ఏం బాధ రాకుండా సంతోషంగా ఉండాలి. నన్ను కాదనుకొని తన భర్తనే ముఖ్యం, నువ్వు లవ్ చేసుకున్నాడు ముఖ్యం అన్నది. సరే పోతే పోని నా చర్మం గురించి చెప్పైనా ఉట్టితే కానీ నా చెల్లెకైతే బాధ రావద్దు. నా చెల్లెకి ఎంత వస్తుందో, నా చెల్లెకి ఎంత భూమి ఉందో దానికి కంపల్సరీ ఇస్తా. ఇప్పుడు నేను పోతుంది, నా మీద కేసు పెట్టినా పెడుతుంది. నన్ను మంచిగా చూసుకోవాలి దేవుడు. ఏ మెల్లగానే మెల్ల కూడా వస్తలేదా? దుమ్మంతా మీది మీదకి వస్తుంది. అగో పెళ్ళికి ముందేమో నాని బుజ్జి అనుకుంటున్నావు, పెళ్లి తర్వాతనేమో చూస్తే ఓర్తలేవు మనిషిని. మెల్లనే ఉడుతున్నా కదా, ఎందుకు అట్లా ఓరుతున్నావు? ఏంది మాటలు బాగా అవుతున్నాయి, ఏంది దెబ్బలు తింటావు? చక్కగా ఇంటకు నాడు. అగో నేనేం తప్పు పని చేసినా నన్ను కొడతా అంటాను. చూస్తే ఓర్తలేవు మనిషిని. ఏయ్ ఆగే, మీ అన్నగారి నుంచి భూమి ఎప్పుడు పట్టుకొస్తావు? మనకు వచ్చే ఆస్తి ఎప్పుడు పట్టుకొస్తావు? పట్టుకురాకపోతే మంచిగా ఉండదు. నేను చేసుకున్నదే దానికోసమే. భూమి కావాలి నాకు, పట్టుకొని రా. ఏంది మళ్ళాను భూమి కోసం నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా? ఏయ్ ఎక్కువ మాట్లాడకు. మీ అన్నయ్య గారి నుంచి భూమి కంపల్సరీ తీసుకొని రా, మంచిగా ఉండదు. ప్లీజ్ కొట్టకండి, ప్లీజ్ వద్దండి. అన్నా అన్నా, నీ ప్రేమ కంటే నా మొగుడు ప్రేమ గొప్పది. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. తగ్గండి అన్నా. చూసుకుంటూ నడవచ్చు కదా, కింద ముళ్ళు ఉన్నాయి. నీ కాలుకి ముళ్ళు గుస్తే నా ప్రాణం పోతుంది. ఒసేయ్ నేను నీ అందం చూసి పెళ్లి చేసుకోలేదే, నీ పేరు మీద ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నా. రేపు నాకు నీ ఆస్తి మొత్తం నా పేరు మీద చేయలేవనుకో, నేను చంపడానికి కానీ నేను రెడీ. పాయ్ నడు. అన్నా 28 ఏళ్ళు ఎంతో కష్టపడి నన్ను పెంచినావు. కానీ నీ ప్రేమ వద్దనుకొని, గొప్ప కషాయాన్ని ప్రేమ కావాలనుకోని, ఏమనే నాకు ముఖ్యం అనుకోని అన్నా నేను మిమ్మల్ని వదిలేసి వచ్చి అన్న కష్టం పడుతుంది. ఇంటికి రావాలని ఉందన్నా, అష్ట కష్టాలు పెడుతుండన్నా. నన్ను ఒక్క దెబ్బ నన్ను కొట్టాలంటే ఎంత ఆలోచిస్తావన్నా, కానీ రోజు నన్ను కొట్టి చంపుతుండే అన్నా. నిన్ను చూడు బుద్ధి అవుతుందన్నా. ఎంతో కష్టపడి దారి ముద్దుగా పెంచుకునేదే చెల్లె నిన్ను. ఈ అన్నను కాదని 4-5 నెలల ప్రేమనే నాకు గొప్ప అని వెళ్ళిపోయినావా? భూమి భూమి అంటున్నావు. ఆ భూమి నా పేరు మీద లేదే చెల్లె. నీకు ఇయ్యడానికి నాకేముంటుంది? నా చెల్లె కంటే ఎక్కువనా? ఆ భూమి అప్పు కింద కూదవాడు ఉండదే. నీకు చెప్తే నువ్వు బాధపడతావని, నీ చదువు కోసమనే నిండని కుదబెట్టిండే. వ్యవసాయం చేస్తే అప్పుల పాలైతే, అప్పుడు నాన్న హాస్పిటల్లో పడ్డప్పుడు అప్పుల పాలైతే, నీ చదువు కోసం అప్పుల పాలైతే. ఇప్పుడు అదే భూమి నాకంటే నీ అడగంగా నీకు ఇచ్చేటోని కానీ అది కుదవాడు ఉన్నదే. ఎంతో కష్టపడైనన్నా
నా కిడ్నీలు అమ్మైనా నా రక్తం అమ్మైనా మంచి ఆ భూమి నీకు ఇస్తేనే చెల్లె. కానీ భూమి కోసం అని చెప్పి నీ భూమి నేను తీసుకుందా అని చెప్పి నన్ను తిట్టకే చెల్లె. నాకు బాధ అనిపిస్తుంది. అమ్మా నాన్నలు వాడు ఎంత మంచిగా తీసుకున్నాను, నన్ను వాళ్ళు తీసుకున్నాను చెల్లె. రెండు రోజులైతే రాఖీ పండుగ వస్తుంది, అన్న గుర్తుకొత్తలేడా? చెల్లె కొంచెం తినే. వద్దన్నా నాకు. కొంచెం కొంచెం తిను. నాకు చెల్లి కదా, నా బంగారం కదా, కొంచెం తిన్నాని. వద్దన్నా నాకు. కొంచెం అరే వద్దన్నా చెల్లె తినే. వద్దన్నా. అబ్బా చెల్లె ఒక్క బుక్క అన్నం తినే. వద్దన్నా, ఇప్పుడే కడుపు నిండా తిన్నా. తినవే ఎప్పుడు అన్నతో బతలాడించుకుంటావు. కొంచెం తిన్నానా? వద్దన్నా. నా కొంచెం కదా, మంచిది మంచిది కొట్టు. నా బంగారం కానీ ఏమైందయ్యా? లే చెల్లె ఎక్కడిది? చెల్లె నాకు రాఖీ కట్టినట్టు కల వచ్చింది. దేవుడా, నువ్వు ఆమె మనోదిల్లేవాడి ఏమైతావు చెప్పు. మీ చెల్లె ఎక్కడుంది? నువ్వు వద్దనుకొని వేయింది. ఆమెకు భూములు కావన్నట, జాగలు కావన్నట. మనం ప్రేమలు లేవాట మన దగ్గర. చెల్లెక లేకుంటే నా గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఇంకా 2 రోజులైతే రాఖీ పౌర్ణమి వస్తుంది. నా చెల్లెతోటి నేను రాఖీ కట్టించుకోకుండా ఎప్పుడు లేనే 28 ఏళ్ళల్లా. ఈ సంవత్సరం నాకు చెల్లె రాఖీ కట్టడానికి వస్తుందో రాదు, నాకు భయం అవుతుంది. ఈ చెల్లెకు ఏం అన్యాయం చేసిండే? నన్ను కాదనుకొని 4-5 నెలల ప్రేమనే ముఖ్యమని అది వెళ్ళిపోయింది. దానికి కంట్లో నలుసులా, దానికి ఎంత బాధ వచ్చినా నేను చూసుకున్నా కానీ నేను రాసినే చెప్పే. శివ, నువ్వేం తక్కువ చేయలే. ఆమెకు ఈ ప్రేమ కంటే ఆ ప్రేమ గొప్పది అనిపించింది. ఆ కపట ప్రేమ ఎన్ని రోజులు ఉంటది? నీ స్వచ్ఛమైన ప్రేమ తెలుసుకుంటది. నువ్వు ఏడవకు శివ. నా చెల్లె నాకు కావాలి. నా చెల్లెని అక్కడ ఎంత హింసిస్తుండో, నా చెల్లెని ఇలా చూసుకుంటుండో నాకు బాధ. ఆమె మంచిగా ఉంటది, ఆమెకేం కాదు. లేదు రాజని, అది మంచిగా లేదు. నా గుండెలు ఎందుకో డబ్బు కొట్టుకుంటుంది. ఏదో తెలియని బాధ. అంటే అక్కడ అది బాధపడుతుండే ఉంటుంది. నువ్వేం చేస్తావు శివ? మరి నువ్వేం చేస్తావు శివ? నాకు నా చెల్లెతోటి శివ నువ్వు ఆగం కాకు, టెన్షన్ కాకు శివ. నా చెల్లెతోటి రా. నిన్ను చూడు బుద్ధి అవుతుందన్నా. నమస్తే దోస్తులందరికీ, వెల్కమ్ టు మనపల్లె శివ. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? వీడియో చూసి చాలామంది అయితే, కొంతమందికి చాలా ఊర్లలో, చాలా ఇండ్లలో ఈ సిచ్యువేషన్స్ అయితే చాలా కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని, లేకుండా అల్లారు ముద్దుగా చూసుకున్న చెల్లెకైతే వాళ్ళు ఒకసారి లవ్ మ్యారేజ్ చేసుకోగానే వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు, అక్క చెల్లెళ్ళు మొత్తం విలన్స్ అయిపోతారు. ఎందుకంటే నాకు కట్టుకున్న మొగుడే నాకు గొప్ప, కట్టుకున్న మొగుడే నాకు సర్వస్వం అనుకుంటారు. కానీ కొంతమంది మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు,
కొంతమంది చాలామంది అయితే 60% మంచిగా చూసుకొని వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కాలేజ్ లైఫ్లో లవ్ చేసుకొని నాకు లవ్వే ముఖ్యం, అమ్మ నాన్న కాదు, అన్న చెల్లెలు కాదు, నాకు అన్నీ అవే ముఖ్యం అనుకొని చాలామంది అట్లా అనుకొని చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి పోతే మమ్మీ వాళ్ళు ఏమనుకుంటారో, డాడీ వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అని అక్కడే బాధపడుతూ చాలా కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. విలేజ్లో జరిగే రియాలిటీ సంఘటన ఆధారంగా మన చెల్లె కాపురం ఒక ఆడపిల్ల కథ అనే ఒకటి వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఇది ఫస్ట్ ఎపిసోడ్. యాక్చువల్లీ రాఖీ పౌర్ణమి వీడియోలని ఇంక్లూడ్ అనుకున్నాం, కానీ అందులో పెడితే బాగుండదని చెప్పి కట్ చేసేసాను. చెల్లె సంసారం ఆడపిల్ల కథ అనేది వీడియో అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చెల్లి ఏం చేస్తుంది, ఆల్రెడీ అతను కొట్టిన తర్వాత ఈ ఆడపిల్ల బాధపడుతూ ఉంటుంది, ఇక్కడ నేను బాధపడుతుంటాను. అమ్మాయి డేర్ చేసి అతని మీద కేసు పెడుతుందా లేకుంటే నా దగ్గరికి వస్తుందా అని ఒక 5 ఎపిసోడ్లు అనుకుంటున్నాం. చాలా న్యాచురల్టీగా చాలా రియాలిటీగా తీద్దాం అనుకుంటున్నా. అన్న రీసెంట్లీ తీసిన 2 వీడియోలు కొంచెం చాలా డల్ అయిపోయినాయి. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది కంటెంట్ సూపర్ ఉందన్న, కంటెంట్ చాలా బాగుందన్న, శివన్న మీద కొంచెం న్యాచురల్టీ ఉంటుంది, రొటీన్ ఉండదు, వెరైటీగా ఉంటుందన్న, జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని చాలామంది కామెంట్ చాలా పెడుతున్నారు. కానీ కొంచెం బూస్టప్ అయితే లేదు. ఇన్స్టాలో పెడితేనైతే ప్రతి వీడియో కట్ చేసి పెడితే 1 మిలియన్, 2 మిలియన్, 5 lakhs, 7 lakhs పోతుంది. అదే మన యూట్యూబ్లో వచ్చే వరకు అయితే కరెక్ట్ పోవట్లేదు. మీరు చేయాల్సింది ఒకటి అన్న, చూసిన ప్రతి ఒక్కరైతే ప్లీజ్ మనస్ఫూర్తిగా ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మీ విలేజ్లో ఉన్న గ్రూప్లకు మాత్రం షేర్ చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడే వీడియోలు తీయడానికి ఈ మనపల్లె శివ ఎప్పటికీ మీ ముందుంటారు. ఎప్పుడు మీ ఆదరణ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చెల్లె సంసారం ఒక ఆడపిల్ల కథ వెబ్ సిరీస్ అయితే కంపల్సరీ ప్రతి విలేజ్లో జరిగే సంఘటన ఆధారంగానే వీడియో తీస్తున్నా. చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.